వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ మధు. మన ముందు ఇప్పుడు సీనియర్ ఉపాధ్యక్షులైన నిరంజన్ గారు మన ముందు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు అసలే మన రాష్ట్రంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి కేసీఆర్, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ మేరకే ఇవి జరిగినట్టు కూడా తెలుస్తున్నాయి. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ జరిగినాయి అంటున్నారు. ఇప్పుడు నిన్న రాధాకృష్ణరావు గారు ఏదైతే టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్గా రిటైర్ కావటం జరిగిందో, వారు కొన్ని సంచలనాత్మక విషయాలను ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పటం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తంలో కేసీఆర్ కనుసన్నల్లో, హరీష్ రావు గారి కనుసన్నల్లో జరిగిందన్నమాట ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని పేపర్లలో కూడా అది రావటం జరిగింది. ఇది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. టాస్క్ ఫోర్స్ ఉన్నది అనేది ప్రజల యొక్క క్షేమం గురించి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి. కానీ వ్యక్తిగత లాభాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కానీ, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి గారి వ్యక్తిగత పార్టీ లాభాల గురించి ప్రతిపక్షాల మీద ఉపయోగించడానికి టాస్క్ ఫోర్స్ కాదు. చెప్పటం వారి తప్పు అయితే, వాడు చెప్పించినట్టు చేయటం వీరిది కూడా తప్పు. వీరు కూడా అంతే బాధ్యులు, వారు కూడా అంతే బాధ్యులు. దీనిపై సీరియస్ గా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతారు? ఇప్పుడు తెలిసిపోతుంది కదా, ఆల్రెడీ వాళ్ళు ట్యాపింగ్ చేశారని మనకు తెలుస్తుంది. దాని మీద సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి ఇది వచ్చినందుకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. అది ఎన్నో సాక్ష్యాధారాలను కూడా తీసుకోవటం జరిగింది. అది తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే ఈ సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. కేసీఆర్ గారు స్వయంగా వారి సూచనల మేరకు వాళ్ళు చేసినట్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చింది కదా. ఇప్పుడు రాధాకృష్ణరావు గారే చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి డీసీపీ కదా, టాస్క్ ఫోర్స్ డీసీపీ కదా. ఓసారి రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఎక్స్టెన్షన్ మీరే ఇచ్చింది కదా, మళ్ళీ ఆయనే చెప్తున్నాడు కదా. ఇంతకుముందు కూడా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిసి అంతకుముందు తెలుసుకొని ఆ ఆధారాలన్నింటినీ కాల్చిన విషయం కూడా తెలిసింది. అది తెలిసిందంటే కదా, అప్పుడే బయటపడ్డది కదా. బయటపడిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయటం జరిగింది కదా, చేసి వాళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. దాని మీద ఈ విషయం తర్వాత ఇప్పుడు ఏది ప్రభాకర్ రావు గారు, ఆయన ఎస్పీ వారు విదేశాల్లో ఉన్నారు. ఆయన కూడా రావాలి, ఆయన కూడా వస్తే అసలు విషయాలు బయటపడుతుంది. ఆయన ద్వారా వీళ్ళతోటి వీళ్ళు చేపించిండ్రు. ఎవరున్నా అది బయటపడుతుంది కదా. ఇప్పుడు ఇంతవరకు కేసీఆర్ స్వయంగా ఆయన డైరెక్షన్లో జరిగిన మాట రాలేదు. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు డైరెక్షన్లా ఒక ఛానల్ సంబంధించిన శ్రవణ్ ద్వారా అనేది వీళ్ళకి చెప్తే వీరు చేసామన్న మాట చెప్పడం జరిగింది. అందులో ఇంకోటి ఏంటంటే ఒక చార్టెడ్ ప్లేన్ కూడా ఉపయోగించడం జరిగిందన్న మాట చెప్పిండ్రు. ఢిల్లీ నుంచి స్పై కెమెరాస్ తెప్పించిన మాట చెప్పడం జరిగింది. అదే చెప్పడం జరిగింది, ఢిల్లీ నుంచి తెచ్చామనే మాట. అందుకే నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఈ మొత్తం ఈ ఇష్యూ మీద అసెంబ్లీకి ప్రత్యేక సమావేశం పిలవాలి. ఈ నివేదిక మొత్తంలో అసెంబ్లీ ముందు పెట్టి చర్చించాలి. దీంట్లో ఖాళీ వీళ్ళ ప్రమేయమే ఉందా అంటే, ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యిందో, లేకుంటే అప్పట్లో ఉన్న డీజీపీ కమిషనర్ల ప్రమేయం ఏమైనా ఉందా, వాళ్ళ యొక్క నాలెడ్జ్లో లేకుండానే ఇది జరిగిందా, డైరెక్ట్గా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే వీళ్ళకి చెప్పి చేయించిండ్రా? సో ఇవన్నీ తేలాల్సినట్టు. కాబట్టి అసెంబ్లీలో అనేది చర్చ జరగాలి. వీళ్ళ మీద సెన్సూర్ మోషన్ అనేది అసెంబ్లీలో పాస్ చేయాలి. వీళ్ళ యొక్క అసెంబ్లీ మెంబర్షిప్ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ధారణ అనేది కోర్టు తీస్తుంది. ఆధార్ అనేది విచారణ అధికారులు చూపెట్టాలి.
ఆధారాలు ఉంటే తప్పకుండాలే. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మళ్ళా. తర్వాత అట్లనే ఏది బీజేపీతో కుమ్మక్కయ్యి ఎంపీ సీట్ వాళ్ళ కమ్ముకొని కవితని బయటకు తీసుకొచ్చే దాంట్లో ఉన్నారని తెలుసు అంటున్నారు బయట. చూద్దాం ఏమవుతుందో. అదేంటో మొత్తం బయటకు దాని మీద చర్చ జరగాలి అంటున్నా అసెంబ్లీలో. వీణ ఒక ముఖ్యమంత్రిగా, హరీష్ రావు ఒక మంత్రిగా, వాళ్ళులే ఈ తప్పు వేసిండు. ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో దానికి భిన్నంగా వ్యవహరించారు కాబట్టి అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీని కన్వీన్ చేయమంటున్నాం, స్పెషల్ సెషన్ పిలువమంటున్నాం. దాంట్లో చర్చించిన తర్వాత యాక్షన్ ఉండాలి. వాళ్ళ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ తీసుకొనేసి వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళా ఎవరి అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ వారి అధికారంలోకి వచ్చినా కానీ ఇటువంటి దురాఘాతాలకు పాల్పడకుండా ఒక గట్టి చర్య మాత్రం అవుతుంది. కొన్ని రోజుల్లో ఏమన్నా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా? అసలు ప్రజలు మళ్ళీ ఓటేస్తారు ఈ ఒకవేళ ఇది నిర్ధారణ అయితే? అది మీరే చెప్పాలి, అంటే మీరు మీరే చెప్పాలి. అది ప్రజల్లో ఒకసారి ఒకరు తప్పు చేసిన 10 సంవత్సరాల వాళ్ళ పాలన చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. తర్వాత ఒక్కొక్కటి వాళ్ళు చేసినటువంటివన్నీ బయటపడుతున్నప్పుడులే ప్రజలు ఎట్లా హర్షిస్తారు? అదే ఇప్పుడు వాళ్ళని రానియలేదు. తర్వాత కొన్ని రోజులు అయ్యాక బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్. సరే, వాళ్ళు ఊహా ప్రపంచంలో ఉండి బ్రహ్మంలో ఉంటే ఉండనివ్వండి. మేము మా ప్రభుత్వం కూలిపోయే విధంగా ఆ తప్పులు చేయము. మేములే ప్రజల గురించి అనేసి అధికారంలోకి వచ్చినాం, ప్రజల మేలు గురించి పనిచేస్తాం. అది పరిపూర్ణమైన విశ్వాసం మాకుంది. వాళ్ళు ఉంటే వాళ్ళ భ్రమల్లో వాళ్ళు ఉండనివ్వండి. ఓకే సార్. అలాగే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఏ పార్టీ గెలిచిందనుకుంటున్నా? అంటే ఇప్పుడు మళ్ళా నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంతకుముందు ఆయన ఇండిపెండెంట్ పోటీ చేసిండు, తర్వాత బీజేపీలోకి వెళ్ళిండు, కేసులో కూడా బీజేపీలోకి వెళ్ళిండు, తర్వాత బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. అంటే గెలుస్తారని మీకు ఏమన్నా అనిపిస్తుందా? అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో చాలా రోజుల క్రితం, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్లో అఫిషియల్గా క్యాండిడేట్ను పెట్టకపోతుండే. గత 2-3 ఎలక్షన్స్ అనేది ఇది అఫిషియల్గా అనేది కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద అనేది క్యాండిడేట్ అనేది ఫీల్డ్ చేయటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల జరిగిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇది మొట్టమొదటి శాసన మండలి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్. ఇందులో తప్పకుండా గెలుస్తామనేసి మేము భావిస్తున్నాం. పార్టీ కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపెట్టింది, మంత్రులు కూడా శ్రద్ధ చూపెట్టిండ్రు, శాసనసభ్యులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో శ్రద్ధ చూపెట్టిండ్రు. ఏ రకంగా అయినా పార్టీని చూసి వస్తారు. పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉంది. వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఆయన మంచి పనులు చేస్తుండు కదా, వచ్చిన పని నుంచి చేస్తున్నామని మంచి పనులే కదా. ఫ్రీ బస్ అదే ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నిటికీ చాలా అంటాము. 2 కోట్లు ఎందుకు 200 కోట్లు ఇచ్చిందని కూడా సోషల్ మీడియా, అది వాస్తవం కాదు కదా. ఏమన్నా నాకు తెలియదు. మేము మ్యాక్సిమం 12 to 14 గెలుస్తామనేసి మేము అనుకుంటున్నాం. ఓకే, ఇంకా చర్చ అనేది అధిష్టానం మొదలు పెట్టలేదు. ఓకే.